వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను మీడియా బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గచ్చిబౌలిలో కమాండ్ కంట్రోల్ అండ్ డేటా సెంటర్ ప్రారంభం. హాజరైన రాష్ట్ర మంత్రులు, అధికారులు. దుబ్బాక ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం. తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న రఘునందన్ రావు. మహేశ్వరం నియోజకవర్గం ఆర్కేపురంలో పలు అభివృద్ధి పనులు. భూమి పూజ చేసిన మంత్రి సబితా. విశాఖలో వైసీపీలోకి భారీగా వలసలు. పార్టీలోకి ఆహ్వానించిన మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు. నంద్యాల ఘటనను సుప్రీంకోర్టు సుమోటాగా స్వీకరించాలి. మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి డిమాండ్. ఇక డీటెయిల్స్ చూస్తే గచ్చిబౌలిలో నూతనంగా ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ అండ్ డేటా సెంటర్ ను రాష్ట్ర మంత్రులు కేటీఆర్, మహమూద్ అలీ, సబితా ఇంద్రారెడ్డి, డీజీపీ మహేందర్ రెడ్డి ప్రారంభించారు. సేఫ్ అండ్ స్మార్ట్ సిటీ ప్రాజెక్టులో భాగంగా ఈ డేటా సెంటర్ ను ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసింది. కాగా ఈ సెంటర్ లో భారీ స్క్రీన్ ఏర్పాటు చేశారు. దీని మీద ఒకేసారి 5,000 సీసీ కెమెరాలకు చెందిన లైవ్ దృశ్యాలను వీక్షించవచ్చు. అలాగే 10 లక్షల సీసీ కెమెరాలకు చెందిన దృశ్యాలను నెల రోజుల పాటు స్టోర్ చేసేలా భారీ సర్వర్లను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మేయర్ బొంతు రామ్మోహన్, హైదరాబాద్ అంజనీ కుమార్, సైబరాబాద్ సజ్జనర్, రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్, ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. Sir, the Hyderabad Safe and Smart City project was conceived with an objective for citizen-friendly, holistic, integrated and responsive CCTV-based surveillance system for the cities of Hyderabad, Cyberabad and Rajakonda, and to transform the traffic management system from today's technology to a safer, more efficient and a demonstrable system for the future. The project is in alignment with the vision of Telangana government and Telangana police to create safe and secure communities through planned and accountable policing, to provide reassurance and responsive police services, to effectively prevent and control organized సోదరుడు మంత్రి రామ్మోహన్ గారు, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ అధ్యక్షులు పోలేటి దామోదర్ గారు, గవర్నర్ తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ పోలీస్ మహేందర్ రెడ్డి గారు, గవర్నర్ మా ఐటీ సెక్రటరీ జయశంకర్ గారు, హోమ్ సెక్రటరీ గారు, అదేవిధంగా డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, ఆల్ కమిషనర్స్ ఆఫ్ పోలీస్ అండ్ సునీల్ శర్మ గారు, Principal Secretary, Roads, Buildings and Transport, and all the senior officers together here. అదేవిధంగా ఈరోజు ఐటీ రంగానికి సంబంధించిన వివిధ సంస్థలకి ఇక్కడ విచ్చేసిన ఐటీ కంపెనీ సీఈఓస్కి, అదేవిధంగా సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ యొక్క కార్యవర్గ సభ్యులకి, ఐసీఆర్ అధ్యక్షుడు హరణి గారు, వారితో పాటు విచ్చేసిన మిత్రులందరికీ, పాత్రికేయ మిత్రులందరికీ హృదయపూర్వకంగా నమస్కారం. ముందుగా కంగ్రాచులేట్ Honorable Home Minister, Honorable DGP, and entire team of Telangana Police on launching India's first and most comprehensive integrated policy. Keyword here is policy. Whatever we are doing today, whatever has been launched today, key underlying theme or underlying point here is that it is centered around what we can get well-being. My experience, with respect to law and order in the city, in Hyderabad, like many of us, like many of you, I was born in Surat, but I migrated to Hyderabad. I came here for my schooling. In high school, I was here my 8th, 9th and 10th. I used to go to a school called St. George's Grammar School in Hyderabad.
మటుకు చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. చాలా బాగా మీరు కంట్రోల్ చేశారు. మాక్సిమం మా ఆర్ఎంఎస్ గారు మంచి పాలసీ అడాప్ట్ చేసిన తర్వాత ఇది ల్యాండ్ ఆర్డర్ బాగా కంట్రోల్ ఉంది. ఇప్పుడు ఇండియాలో నంబర్ 1 ల్యాండ్ ఆర్డర్, నంబర్ 1 పోలీస్ అంటే మా స్టేట్ లో ఉంది. ఈ టైంలో చాలా పేరంటే బాగా ఇది గౌరవ ఐటీ ఇండస్ట్రీస్ ఎంఐడి ముఖ్యమంత్రి శ్రీ కేటీ రామారావు గారి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ఐటీ అండ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ చాలా పెరుగుతుంది. My sincere thanks for Chief Guest for the day, the K.T. Ramarao Garu, Honorable Minister for IT and C, MIUD, Industries and Commerce for his gracious presence and inaugurating this world-class public safety integrated operations center and data center of this auspicious day. దుబ్బాక ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించింది. ఈ నేపథ్యంలో దుబ్బాక ఎమ్మెల్యే మాధవనేని రఘునందన్ రావు తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని శంషాబాద్ ఎయిర్పోర్ట్ చేరుకున్నారు. అనంతరం శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో రఘునందన్ రావుకు బీజేపీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు బొక్క నరసింహారెడ్డి, బీజేపీ రాష్ట్ర నాయకులు బొక్క వేణుగోపాల్, శంషాబాద్ మండల అధ్యక్షులు చిటికెల వెంకటయ్య ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ నేతలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ కేంద్రంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో వారు చేపట్టినటువంటి పనులకి ఆకర్షితులైనటువంటి ప్రజలు ఉత్తరాది, దక్షిణాది, హైదరాబాద్, బెంగళూరు, మధ్యప్రదేశ్, ఇండోర్, గుజరాత్, ఇది అది అని ఏది తేడా లేకుండా ఆ సేతు హిమాచలం ప్రజలంతా ఒక పాజిటివ్ దృక్కోణంతో నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరుస్తున్నారు అని చెప్పడానికి నిదర్శనం దుబ్బాక ఉప ఎన్నిక ఫలితం. ఏ తెలంగాణ ఉద్యమానికి గడ్డ అని చెప్పి ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్పినారో అదే గడ్డ సిద్దిపేట నుంచి ఒక పక్క కేటీఆర్ గారు, ఇంకొక పక్క హరీష్ గారు, ఇంకొక పక్క ముఖ్యమంత్రి గారు ప్రాతినిధ్యం వహిస్తున్న 3 నియోజకవర్గాల మధ్యన ఉన్నటువంటి దుబ్బాక నియోజకవర్గ ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు ఈ కూడా నా గెలుపు కోసం రంగారెడ్డి, నల్లగొండ, ఇది అది అని తేడా లేకుండా, ఈ ఊరు ఆ ఊరు అని లేకుండా అందరూ తరలి వచ్చి దుబ్బాకకి నా కోసం పనిచేసి నన్ను ఆశీర్వదించినటువంటి ఈ జిల్లా నాయకులందరూ కూడా పేరు పేరున శిరస్సు వంచి నమస్సుమాంజలు తెలియజేస్తా ఉన్నాను. ఎక్కడైతే తెలంగాణ రాష్ట్ర సమితి నాయకత్వానికి ఎదురుగా మనం ధీటుగా నిల్చుంటాం, ప్రజల గొంతుకై మనం మాట్లాడతాం, ప్రజల పక్షాన పోరాడుతామనేటువంటి అష్యూరెన్స్ని ప్రజలకు ఇస్తామో అప్పుడు సిద్దిపేటనే గెలవగలిగినప్పుడు రంగారెడ్డినో ఇబ్రాహీంపట్నంలో గెలవడం కష్టం కాదని చెప్పి మా నాయకులందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ దుబ్బాకలో ఏ పోరాట స్ఫూర్తినైతే కార్యకర్తలు నాయకులు కనబరిచినరో అదే పోరాట స్ఫూర్తిని భవిష్యత్తులో జరగబోతున్నటువంటి జీహెచ్ఎంసీ ఎన్నికలలో కూడా రంగారెడ్డి జిల్లా నాయకత్వం రాజేంద్ర నగర్ మున్సిపాలిటీకి జరగబోయేటువంటి ఎన్నికలలో కూడా ముందు నుంచి అభ్యర్థులను ఎంపిక చేసుకొని అదే పోరాట పటిమను కొనసాగించాలని ఈ జిల్లా నాయకత్వానికి అందరికీ కూడా సవినయంగా విజ్ఞప్తి చేస్తూ ఆ ఎన్నికల్లో మీరు ఎప్పుడు పిలిచినా మీకోసం మన కార్పొరేటర్ల గెలుపు కోసం నా శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని చెప్పి తెలియజేస్తూ మరొకసారి నా గెలుపుకు పనిచేసినటువంటి మాజీ ఎంపీలు పెద్దలు వివేక్ గారు, జితేందర్ రెడ్డి గారు, చాడా సురేష్ రెడ్డి గారు, మాజీ మంత్రులు పెద్దిరెడ్డి గారు, మోత్కుపల్లి గారు, విజయరామారావు గారు, ఎన్ఎల్ లక్ష్మీనారాయణ గారు, ధర్మారావు గారు, శశిధర్ రెడ్డి గారు, విజయపాల్ రెడ్డి గారు ఒక్కరనేది బూత్ అధ్యక్షుడి నుంచి మొదలుకొంటే భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుని వరకు ప్రతి ఒక్కరికి శిరస్సు వంచి నమస్సుమాంజలు తెలియజేస్తూ ఖచ్చితంగా కార్యకర్తల రుణం తీర్చుకోవడానికి ఏ రోజు ఏ అవసరం వచ్చినా వారికి 24 గంటలు అందుబాటులో ఉండి ఈ దేశం కోసం కార్యకర్తల అభ్యున్నతి కోసం పనిచేస్తానని చెప్పి తెలియజేస్తూ సహకరించిన మీడియా మిత్రులందరికీ కూడా మరోసారి శిరస్సు వంచి నమస్సుమాంజలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై మహేశ్వరం నియోజకవర్గం ఆర్కేపురం డివిజన్ పరిధిలో గల మార్గదర్శి కాలనీలో 76 లక్షలతో సీసీ రోడ్, సీనియర్ సిటిజన్ బిల్డింగ్, మార్గదర్శి కాలనీ అసోసియేషన్ వద్ద సౌభాగ్యపురం కాలనీ పార్క్ లో ఫుట్పాత్ పనులకు మరియు సౌభాగ్యపురం పార్క్ హరిపురి కాలనీలో 91 లక్షలతో నిర్మించే సీసీ రోడ్ పనులకు మంత్రి సబితా ఇంద్రారెడ్డి శంకుస్థాపన చేశారు. అలాగే 11.25 లక్షలతో మహిళా భవన్ ఫస్ట్ ఫ్లోర్ నిర్మాణం పనులకు భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్కేపురం డివిజన్ అధ్యక్షులు మురుకుంట్ల అరవింద్, టీఆర్ఎస్ కార్యకర్తలు, మహిళా నాయకురాళ్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మురుకుంట్ల అరవింద్ మాట్లాడుతూ తనను జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కార్పొరేటర్ గా గెలిపిస్తే మంత్రి సబితా ఇంద్రారెడ్డి సహకారంతో డివిజన్ ను మరింత అభివృద్ధి చేస్తానని చెప్పారు.
మీరు జరుగు అక్కడ నిలబడాలి కదా అన్న అరవింద్ నిలబడే అన్న ఇంకొంచెం జరగండి మీరు అరవిందన్న కొద్ది ముందుకు రా. అమ్మా అమ్మా మీరు చేయండి సార్ మేడం ఇంకా కొంచెం జరగండి మేడం విశాఖలో వైసీపీలోకి భారీగా వలసలు నమోదయ్యాయి. రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు పలువురిని పార్టీలోకి ఆహ్వానించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వలసలు వెల్లువెత్తుతున్నాయి. టీడీపీకి చెందిన పలువురు నేతలు, కార్యకర్తలు భారీ సంఖ్యలో వైఎస్సార్సీపీలో చేరారు. విశాఖ జిల్లా సీతమ్మధారలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో వైసీపీలో చేరారు. వారికి మంత్రి పార్టీ కండువాలు కప్పి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీలోకి చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు. దేశంలో ఎవ్వరూ చేయని విధంగా సీఎం జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పార్టీ, కులం, మతం చూడకుండా అన్ని పథకాలను అందిస్తున్నామని అన్నారు. నంద్యాల ఘటనను సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించాలని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. పోలీసులు కిరాతకం కారణంగానే నంద్యాలలో అబ్దుల్ సలాం కుటుంబం బలైపోయిందన్నారు. ఒక భారత పౌరుడి కుటుంబానికి పోలీసుల తీరుతో ఇలాంటి పరిస్థితి రావడం మనసును కలిచివేస్తోందని అన్నారు. 70,000 పోయాయని ఎవరో కేసు పెడితే రుజువు కాకుండానే ఇంతలా వేధిస్తారా అని నిలదీశారు. సలాం దంపతులు తమ బిడ్డల కాళ్లు, చేతులు కట్టేసి రైలు పట్టాలపై మెడలు పెట్టి ఆత్మహత్య చేసుకునే పరిస్థితి పోలీసులు తేవడం దారుణమన్నారు. ఇంతకన్నా ఘోరం ఉంటుందా అని ప్రశ్నించారు. సలాం కుటుంబం ఇంత ఘోరంగా ప్రాణాలు తీసుకోవడానికి కారణమైన పోలీసులకు మాత్రం 12 గంటల్లో బెయిల్ వచ్చింది. సీఐ, హెడ్ కానిస్టేబుళ్లను మాత్రమే కాదు, ఎస్పీ, డీఎస్పీలను కూడా సస్పెండ్ చేయాలన్నారు. పోలీసులపై విచారణ పోలీసులతో కాకుండా సీబీఐ ఎంక్వైరీ చేయాల్సిందన్నారు. సుప్రీంకోర్టు సుమోటాగా స్వీకరించాల్సిన కేసు ఇదని తెలిపారు. నంద్యాలలో జరిగిన సలాం కుటుంబానికి జరిగిన నష్టం, ఆ కుటుంబం పోలీసుల దారుణాల వల్ల, కిరాతకాల వల్ల టోటల్ కుటుంబం ఆహుతైపోయే పరిస్థితి వచ్చింది. నేనేమంటానంటే ఆ జరిగిన సంఘటన కలిచివేస్తుంది. ఈ భారతదేశంలో ఒక పౌరుడు కుటుంబానికి ఇది జరగటం, అందులో పోలీసుల వల్ల, పోలీసు తీరు వల్ల జరగటం. 70,000 రూపాయల ఆటోలో దొంగతనం చేశాడని చెప్పి అనవసరమైన ఆరోపణ, ఎవరో కేసు పెడితే రుజువు కాకుండానే హెరాస్ చేస్తే నేను పోలీసుల వల్ల తట్టుకోలేక చచ్చిపోతున్నానని చెప్పి ఆఖరాకేంటి, కట్టుకున్న భార్య, బిడ్డలు, కూతురు, కొడుకు, కన్న బిడ్డలు తీసుకుపోయి కాళ్ళు చేతులు కట్టేసి బిడ్డలకి రైలు పట్టా మీద వాళ్ళ మెడలు, కన్న బిడ్డల మెడలు పెట్టి భార్య, అమ్మా నాయన, తల్లిదండ్రులు నలుగురు చనిపోయే పరిస్థితికి ఈరోజు ఇక్కడ వచ్చిందంటే పోలీస్ హెరాస్మెంట్ వల్ల. ఇంతకంటే ఘోరం ఉందా అని అడుగుతున్నా. ఈ భారతదేశంలో ఇటువంటి సంఘటనలు ఎప్పుడన్నా జరిగాయి అంటున్నాను నేను.
పోలీసుల వల్ల. అది నేను మొన్న సత్తార్ కుటుంబం ఏమైంది, రాజమండ్రిలో బొమ్మూరులో 10 ఏళ్ల బిడ్డ మీద రేప్ చేస్తే ఆ దుండగుల మీద కేసు తీసేయమని చెప్పి మీరు హెరాస్ చేస్తే సత్తారు పోయేసేసి ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేసే పరిస్థితి. హద్దు మీరిపోయినాయి, మితి మీరిపోయినాయి. ఆగ్రహణ ఎస్పీలు కలెక్టర్లు ఏం చెప్తున్నారు, ఎమ్మెల్యేలని కాదని మేమేం చేయలేకపోతున్నాం అన్నారు. నేను పదే చెప్పా, కలెక్టర్ల వ్యవస్థ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పోలీసు వ్యవస్థ, కలెక్టర్ రెవెన్యూ వ్యవస్థ ఎమ్మెల్యేల చేతుల్లోకి వెళ్ళిపోయినాయి, బలహీనం అయిపోయినాయి, నిర్వీర్యం అయిపోయినాయి అని చెప్పా. నిన్న హోమ్ మినిస్టర్ సుచరిత గారు సెలవిచ్చారు ఏమండి, వేధింపులకు, పోలీసుల వేధింపులకు భయపడొద్దని. కానీ వేధింపులు ఆపుతామని చెప్పలేకపోయిందని, ఆత్మహత్యలు మాత్రం చేసుకోవద్దన్నది. అంటే పోలీసు మీద యాక్షన్ తీసుకునే ధైర్యం హోమ్ మినిస్టర్కి చెప్పేదానికి ఇటువంటి ఘటనలు జరిగిన తర్వాత కూడా ఆమెకు ధైర్యం రాని పరిస్థితి ఈరోజు ఈ ప్రభుత్వంలో ఉంది. నేనేమంటానంటే, మీ పోలీసులు 12 గంటల్లో వచ్చింది, బెయిల్ వచ్చింది. ఇక్కడ రైతులకు 13 రోజులు రావు. ఎస్పీని డిఎస్పీని సస్పెండ్ చేయండి. మీ పోలీసులు చేసిన దానికి మీ పోలీసులు కాదు ఎంక్వైరీ చేయాల్సింది, సిబిఐ ఎంక్వైరీ చేయించండి. నా ఉద్దేశం అయితే సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకోవాల్సిన కేసు ఇది. మొన్న నంద్యాలలో జరిగిన సలాం కుటుంబానికి జరిగిన నష్టం, ఆ కుటుంబం పోలీసుల దారుణాల వల్ల వనపర్తి నియోజకవర్గం పెబ్బేరు మండలం గుమ్మడంలో శ్రీశైలం బ్యాక్ వాటర్ లో ఉచిత చేప పిల్లలను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి విడుదల చేశారు. అంతకుముందు పెబ్బేరులో ధాన్యం కొనుగోలు కేంద్రం, వెంకటాపురంలో మినీ గోదాంలను ఆయన ప్రారంభించారు. మంత్రి మాట్లాడుతూ పెరుగుతున్న జల సంపదకు తోడుగా మత్స్య సంపద పెరుగుతోందన్నారు. రాష్ట్రంలోని అన్ని జలాశయాలలో చేప పిల్లలను విడుదల చేస్తున్నామని తెలిపారు. గ్రామ పంచాయతీల ద్వారా మౌలిక వసతులను సమకూర్చడం జరుగుతోందని అన్నారు. ఏర్పాటు చేసుకొని ట్రాక్టర్ను పెట్టుకొని నీళ్లు పెట్టుకొని వాటి నుంచి చెట్లను సంరక్షించుకొని గ్రామంలో ఉండేటువంటి రోడ్లకు కానీ ఇళ్ల ముందు కానీ ఎక్కడికంటే అక్కడ అవకాశం ఉన్న ప్రతి చోట కూడా చెట్లు పెంచుకొని పల్లెసీమలన్నీ కూడా పచ్చగా, ఒకవైపు పొలాలన్నీ పాడి పంటలతో వరదిల్లేటట్లు, గ్రామం సస్యశ్యామలంగా చాలా ఆనందంగా పచ్చని వాతావరణాన్ని తలపిస్తూ ప్రజలందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉండేటట్లుగా గ్రామాల అభివృద్ధి కావాలని చెప్పి కార్యక్రమాలు చేపడుతున్నాను. మున్పటికి ఇప్పటికీ గ్రామాలలో కొట్టొచ్చినట్లు ఆ మార్పు కనిపిస్తూ ఉంది. ప్రజల అనుభవంలో కూడా ఉంది. ప్రజలు కూడా ఆ విషయాన్ని, తమ అనుభవంలో ఉండేటువంటి విషయాన్ని అంగీకరిస్తూ ఇంకా మేమంతా సమిష్టిగా ముందుకు పోయి మా గ్రామాలు బాగా చేసుకుంటాం అనేటువంటి మాట ప్రజలు కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఎక్కడికక్కడ ప్రజల ఐక్యమత్యంగా ఉండి గ్రామంలో ప్రజలంతా కూడా ఒక మాట మీద ఉన్న కాడ గ్రామాలు ఆదర్శంగా ముందుకు పోతున్నాయి. చాలా సంతోషంగా ఉంది. తెలంగాణ రాష్ట్రంలో ఏటేటికి పెరుగుతున్నటువంటి జల సంపదతో పాటు మత్స్య సంపద కూడా విరివిగా పెరుగుతున్నది. ప్రభుత్వం ఈ చేపల సహకార సంఘాలు, చేప వృత్తి చేసుకునేటువంటి మత్స్య కార్మికుల కోసం, వాళ్ళ జీవనోపాధి కోసం ఉచితంగా చేప పిల్లల్ని నీళ్లలో వదిలేటువంటి పని చేపట్టడం జరిగింది. ప్రతి ఏడు కూడా వదులుతున్నాం. వనపర్తి జిల్లాకు సంబంధించినంత వరకు ఈ ఏడి టార్గెట్ 2,50,00,000 చేప పిల్లల్ని జలాశయాల్లో వదిలేటువంటిది టార్గెట్గా పెట్టుకొని పనిచేస్తున్నాం. ఇప్పటికీ 2,02,00,000 చేప పిల్లల్ని వదలడం జరిగింది. దాదాపు అన్ని జలాశయాలు, అన్ని చెరువులు, వాటి అన్నిట్లలో కూడా చేప పిల్లలు వదలడం జరిగింది. అదేవిధంగా శ్రీశైలం బ్యాక్ వాటర్లో వనపర్తి నియోజకవర్గంలో ఉండేటువంటి 11 గ్రామాల పరిధిలో కూడా 26 లక్షల పైచిలకు పిల్లలు వదలడం జరిగింది. ఈ మత్స్య సంపద ఈ మొత్తం మత్స్య పారిశ్రామిక కార్మికులకు, ఆ వృత్తి మీద ఆధారపడేటువంటి వాళ్లకు అద్భుతమైనటువంటి ఆదాయ వనరుగా మారింది. వాళ్ళకి ఆదాయంతో పాటు అన్ని గ్రామాల్లో, అన్ని పట్టణాల్లో ఉండేటువంటి ప్రజానీకానికి చేపల ఆహారం అనేటువంటిది చాలా సమృద్ధిగా దొరుకుతూ ఉంది. అన్ని వర్గాల ప్రజలు కూడా, పేద వర్గాల ప్రజలు కూడా కొనుక్కొని తినేటువంటి ఒక పరిస్థితి ఉంది, అందుబాటులో ఉంది. బలవర్ధకమైనటువంటి ఆహారం అందుబాటులోకి ప్రజలకు వచ్చింది. చాలా సంతోషంగా ఉంది. ఒక సగటు గ్రామం 500-600 ఎకరాలు నీళ్లు బారేటువంటి చెరువు తీసుకుంటే తక్కువ 30-40 లక్షల రూపాయల రాబడి మత్స్య కార్మికులకు వస్తూ ఉంది. 1000 ఎకరాల పైబడినటువంటి చెరువు ఉందంటే దాదాపు 70-80 లక్షల ఆదాయం వస్తూ ఉంది. ఇది అద్భుతమైనటువంటి రూపంలో తెలంగాణలో ఉండేటువంటి గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి ప్రజానీకానికి, వివిధ వృత్తుల్లో ఉండేటువంటి వాళ్లకు వస్తున్నటువంటి ఆదాయం. గ్రామాలలో మునుపటికి ఇప్పటికీ
వ్యవసాయం చెత్తను వేరు చేసి దాన్ని ఏర్పాటు చేసుకొని ట్రాక్టర్ను పెట్టుకొని యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం నెమలికాల్వ లోతుకుంట గ్రామంలో ఏర్పాటు చేసిన సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాన్ని మార్కెట్ కమిటీ చైర్పర్సన్ కొనపూరి కవిత, జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారి ఎంఏ అలీం ప్రారంభించారు. పత్తి పంటకు గిట్టుబాటు ధర కల్పించేందుకు సీసీఐ కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడం జరిగిందని చైర్పర్సన్ కొనపూరి కవిత తెలిపారు. రైతులు పత్తిని సీసీఐ కేంద్రాలలో అమ్ముకుని గిట్టుబాటు ధర పొందాలన్నారు. రైతు సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ పనిచేస్తున్నారని, దళారులను నమ్మి రైతులు మోసపోవద్దని ఆమె కోరారు. అదేవిధంగా వలిగొండలో 2 సీసీఐ కేంద్రాలను ప్రారంభించినట్లు జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారి ఎంఏ అలీం తెలిపారు. ఐదు సెంటర్లు మనము ప్రపోజ్ చేయడం జరిగింది. ఆల్రెడీ భువనగిరి, చౌటప్పలు ఈరోజు మన చైర్మన్ గారి ఆధ్వర్యంలో వలిగొండలో సెంటర్స్ ఓపెన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మళ్ళీ ఆలేరు కూడా సెంటర్స్ ఓపెన్ జరిగింది. ఇప్పటి వరకు 6,000 క్వింటాలు సీసీఏ కొనడం జరిగింది. దీనికి కేంద్ర ప్రభుత్వము, తెలంగాణ ప్రభుత్వము పత్తికి మద్దతు ధర 5,725 రూపాయలు ప్రకటించడం జరిగింది. అయితే రైతులను కొనేదనగా నాణ్యత ప్రమాణాలు పాటించుకుంటూ పత్తిని తీసుకురావాల్సిందిగా కోరుచున్నాను కొనుగోలు కేంద్రానికి. అదేవిధంగా తేమ 8 నుంచి 12% పాటించుకుంటూ తప్పకుండా కొనుగోలు కేంద్రానికి తీసుకురావాల్సిందిగా కోరుచున్నాను. అదేవిధంగా కౌలు రైతులు ఏదైనా ఉన్నారో వాళ్ళు సంబంధిత ఏవో దగ్గర నుంచి సర్టిఫికేట్ తీసుకుని వచ్చి కొనుగోలు కేంద్రాన్ని వచ్చి మీరు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన రైతు వ్యతిరేక బిల్లును నిరసిస్తూ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క రైతులతో కలిసి భారీ ఎత్తున ట్రాక్టర్ ర్యాలీ చేపట్టారు. మొదటగా మధిర నుంచి భట్టి విక్రమార్క 700 ట్రాక్టర్లతో ర్యాలీకి బయలుదేరారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున రైతులు స్వచ్ఛందంగా పాల్గొన్నారు. సార్ చిన్నగా ఆపండి పదండి. ఏపీలో జగన్ సర్కార్ సంక్షేమ పథకాలతో దూసుకెళ్తోంది. ఇప్పటికే 90% హామీలను అమలు చేసిన ప్రభుత్వం తాజాగా మరో కీలకమైన హామీని నెరవేర్చింది. సన్న, చిన్నకారు రైతులను ఆదుకునేందుకు వైఎస్ఆర్ రైతు భరోసా పథకంలో భాగంగానే మరో కీలక నిర్ణయం తీసుకుంది. రైతులకు ఉచిత బోర్వెల్స్ కార్యక్రమం అమలు చేయబోతున్నట్లు గ్రామీణాభివృద్ధి శాఖ ప్రకటించింది. ఈ పథకాన్ని చిత్తూరు జిల్లాలో ఎమ్మెల్యే రోజా ప్రారంభించారు. ముందురా కొంచెం ముందురా. కరోనా పోరాట యోధుల కోసం కేంద్రం 7,000 కోట్ల నిధులు మంజూరు చేసిందని బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు అన్నారు. విశాఖలో మీడియాతో మాట్లాడుతూ 3 నెలల నుంచి ఏపీ ప్రభుత్వం వైద్య సిబ్బందికి జీతాలు ఇవ్వడం లేదని చెప్పారు. కేజీహెచ్లో జీతాలు లేక వైద్య సిబ్బంది ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. రాష్ట్రంలో కక్ష సాధింపు చర్యలే తప్ప అభివృద్ధి జరగడం లేదన్నారు. ఇళ్లు లేక పేదలు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. తెలంగాణలో బీజేపీ బలమైన రాజకీయ పార్టీగా ఎదుగుతుందని, బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి సాధారణ ఎన్నికల్లో విజయం సాధిస్తారని చెప్పారు. ఏపీలో గత ముఖ్యమంత్రి బీజేపీపై విమర్శలు చేశారని గుర్తు చేసిన ఆయన మున్సిపల్ ఎన్నికల్లో ఎవరి సత్తా ఏంటో తెలుస్తుందని అన్నారు. గడగడలాడించింది. నెల నుంచి పూర్తిగా జీతాలు లేని మూలాన
ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన ఇక్కడ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కూడా తీవ్రని ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళు హౌస్ పేమెంట్స్ ఇవ్వటానికి కానీ లేకపోతే డైలీ రొటీన్ తినడానికి కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి చాలా దారుణాతి దారుణం. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే మేల్కోవాల్సిన అవసరం ఉంది. కొన్ని చోట్ల ధర్నాలు చేస్తున్నారు, అట్లాగే రాజమండ్రిలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు, అట్లాగే విజయవాడలో కూడా చేశారు, విశాఖపట్నంలో కూడా చేయటం జరుగుతుంది. ఎందుకు రాష్ట్ర ప్రభుత్వము వారి పట్ల చిన్న చూపు చూస్తుందో అర్థం కానటువంటి విషయం. ఒక పక్కన కరోనా పూర్తిగా తగ్గలేదు, కొంచెం తగ్గుముఖం పట్టింది అని అనుకుంటే నిన్న సుమారు 1800 కేసెస్ రావటం జరిగింది. మరి కరోనా వారియర్స్ పైన ఈ ప్రభుత్వము చిత్తశుద్ధి లేనటువంటి పరిస్థితి ఏర్పడింది. దీనికి కారణం ఎవరో అనేది తెలుసుకోవాల్సిన అవసరం ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంది. అట్లా 20లో దాంట్లో ఏమనిచ్చిందంటే పీజీ డిగ్రీస్కి అంతకుముందు ఉన్న 35,559 రూపాయల స్టైఫండ్ని 44,075 రూపాయలకి చేస్తున్నామని, అట్లాగే విడివిడిగా ఇంకా రకరకాలు ఉన్నాయి. సూపర్ స్పెషాలిటీకి అయితే అంతకుముందు 39,543 రూపాయలు ఉన్నది 48,973 రూపాయలకి పెంచుతూ జీవో ఇచ్చింది. మళ్ళీ విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ 1 జనవరి 2020 ఇచ్చింది ఆగస్టులో. కానీ మేము ఫస్ట్ జనవరి నుంచే వీళ్ళందరికీ కూడా పెంచుతామని చెప్పి ఒక జీవో ఇచ్చింది. చెప్పడం తప్ప చేయటం మాత్రం ఈ ప్రభుత్వానికి రావటం లేదు. ఈ పెంచిన శాలరీస్ వస్తాయి కదా అని చెప్పి డాక్టర్స్ సంతోషపడిన మాట వాస్తవం. కరోనా టైంలో కూడా మా ప్రభుత్వం గుర్తించింది అని చెప్పి వాళ్ళు అనుకుంటున్న సందర్భంలో ఒక్క నెల శాలరీ కూడా రాలా. పెంచిన జీతాలతోటి ఒక్క నెల కూడా రాలేదు. రావలసిన స్టైఫండ్ కూడా రానటువంటి పరిస్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వము చేస్తున్న నిర్వాహకంగా మేము తెలియజేసుకుంటున్నాం. మరి ఒక్కసారి వాళ్ళందరికీ కూడా తప్పనిసరిగా శాలరీస్ రిలీజ్ చేయవలసిన అవసరం ఉందని చెప్పి తెలియజేసుకుంటున్నాం. ఇంకా రెండో విషయం అందరికీ తెలుసు, హౌసింగ్ ఇది ఒక పెద్ద ప్రాబ్లం కింద తయారైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు దుబ్బాక ఉప ఎన్నికల ఫలితంపై ఏపీ మంత్రి కన్నబాబు స్పందించారు. దుబ్బాక బీహార్ ఎన్నికల ఫలితాలపై స్పందించిన మంత్రి కన్నబాబు ఎన్నికల ఫలితాలు స్థానికంగా ఉన్న పరిస్థితులను బట్టి ఉంటాయన్నారు. సీఎం జగన్ ఎంతో కష్టపడి పనిచేస్తున్నారని, మంచి ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకుంటున్నారని తెలిపారు. రెవెన్యూ, ఎండోమెంట్, అటవీ భూములను కాపాడుకోవడం ప్రభుత్వ బాధ్యత అని అన్నారు. ఆక్రమణల వెనుక ఎంత పెద్ద వ్యక్తులున్నా ఉపేక్షించమని స్పష్టం చేశారు. చాలా కొద్ది సమయంలోనే ఇది ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా ఇక్కడి నుంచి కార్యకలాపాలు నిర్వహించే పరిస్థితుల్లో మనం ఈ నగరాన్ని కానీ ఈ ప్రాంత విశిష్టతను కానీ కాపాడుకోవాల్సిన అవసరాన్ని చర్చించాం. దీంట్లో కొన్ని శాఖలపై చర్చించినప్పుడు ఇరిగేషన్ సంబంధించి మొన్న ఈ ఫ్లడ్లో డ్యామేజెస్ ఎక్కడెక్కడ జరిగాయి, వాటిని ఏ విధంగా రెస్టోర్ చేయాలి, పర్టికులర్గా మన ఎస్రాయివరం దగ్గర ఒక నేవల్ కన్స్ట్రక్షన్ వల్ల బాగా హార్డీలు వచ్చి అక్కడంతా చెత్త చేరిపోయి నీరు వెనక్కి నిలబడిపోయి దాదాపుగా 5,000 ఎకరాలు ముంపుకి కారణమైందని శాసనసభ్యులు చెప్పారు. ఇమ్మీడియట్గా జిల్లా కలెక్టర్ గారు నేవీ అధికారులతో మాట్లాడి దాన్ని రిజాల్వ్ చేయమని చెప్పాం. అదేవిధంగా కొన్ని చోట్ల అక్కడక్కడ గండ్లు పడినవన్నీ కూడా వెంటనే రెస్టరేషన్ కోసం పనులు చేపట్టమని చెప్పడం జరిగింది. ఇరిగేషన్ సంబంధించి ఈ జిల్లాలో ఉన్న నీటి వనరులు, అదేవిధంగా ఏ విధంగా సాగునీటి వనరులను వినియోగించుకోవాలనే దాని మీద కూడా త్వరలోనే
గుంటూరు జిల్లాలో మొదటిసారి తాడికొండ నియోజకవర్గంలోని నిడుముక్కల గ్రామంలోని దాసరి రాంప్రకాష్ అనే రైతు పొలంలో వైఎస్ఆర్ జలకళ పథకం కింద ఉచితంగా బోర్ వేశారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే పూజలు చేసి బోర్వెల్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో 13 జిల్లాల్లో అర్హులైన రైతులందరికీ ఉచిత బోర్ల ద్వారా వారి మెట్ట భూములకు సాగునీరు అందించడమే లక్ష్యంగా వైఎస్ఆర్ జలకళ పథకాన్ని అమలు చేస్తున్నారని అన్నారు. బోరు బావులపై ఆధారపడి వ్యవసాయం చేస్తున్న రైతుల కష్టాలను పాదయాత్రలో స్వయంగా చూసిన సీఎం జగన్మోహన్ రెడ్డి వారికి అండగా నిలుస్తానని అప్పట్లో హామీ ఇచ్చారని, నవరత్నాల్లో భాగమైన ఆ హామీని నెరవేర్చడం కోసం 2,340 కోట్ల రూపాయలను కేటాయించనున్నారన్నారు. विराज्यो अधिपति ब्राह्मण मुखमाचेत बाहुरागम कल्पयं चिंते यत्र पूर्वे राज्या सन्ति देवाः सुमुखाय नमः ओं एकदन्ताय नमः ओं कपिलाय नमः ओं गजकर्णिकाय नमः ओं अम्बोदराय नमः ओं विकटाय नमः ओं विघ्नराजाय नमः ओं धूमकेतु नमः ओं गणाधिपतिं रुगाणमंगलानि अच्छं तन्कृतां संप्राप्य బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గచ్చిబౌలిలో కమాండ్ కంట్రోల్ అండ్ డేటా సెంటర్ ప్రారంభం. హాజరైన రాష్ట్ర మంత్రులు, అధికారులు. దుబ్బాక ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం. తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న రఘునందన్ రావు. మహేశ్వరం నియోజకవర్గం ఆర్కేపురంలో పలు అభివృద్ధి పనులు. భూమి పూజ చేసిన మంత్రి సబిత. విశాఖలో వైసీపీలోకి భారీగా వలసలు. పార్టీలోకి ఆహ్వానించిన మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు. నంద్యాల ఘటనను సుప్రీంకోర్టు సుమోటాగా స్వీకరించాలి. మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి డిమాండ్. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజ హితం.